తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్నటువంటి 44వ ఆవిర్భావ దినోత్సవానికి అధ్యక్షత వహించినటువంటి సోదరుడు శేషు గారికి, అదేవిధంగా విచ్చేసినటువంటి ప్రతి నమస్కారాలు, ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మొదటిగా తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం ఉన్నందుకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులమైనందుకు మనమందరూ కూడా సంతోషపడాలా, గర్వపడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తాం. జీవితంలో మనకు 1,00,000 అవకాశాలు వస్తుంటాయి. కొన్ని అవకాశాలు మన జీవితాన్ని మలుపు తిప్పుతూ ఉంటాయి. ఆ రకంగా ఆలోచన చేసిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నటువంటి వాళ్ళు, తెలుగుదేశం పార్టీలో నాయకత్వ మెలకువలు నేర్చుకున్నటువంటి వాళ్ళు, కార్యకర్తగా జీవితాన్ని గడుపుతున్నటువంటి వాళ్ళు అదృష్టవంతులని నేను బలంగా నమ్ముతాను. ఎందుకంటే నేను కూడా తెలుగుదేశం పార్టీ లేకొచ్చినాకనే ఒక జీవన విధానాన్ని నేర్చుకోగలిగినాననేది బలంగా నమ్ముతున్నాను. చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు, ఇందాక మండల పార్టీ కన్వీనర్ చెప్పినప్పుడు ఇంటర్మీడియట్ నేను చదువుతున్నానంటే, నేను కూడా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయాను. అప్పుడే ఎన్టీ రామారావుని హీరోగా చూసుకునేవాళ్ళం. మామూలుగా ఎన్టీ రామారావు సినిమా అంటే నేను 3 షోలు వరుసగా చూసేవాడిని. రాజకీయంగా కాదు, అదొక పిచ్చి. దాని తర్వాత పార్టీ పెట్టినప్పటికీ ఫస్ట్ సెమిస్టర్ ఇంజనీరింగ్లో ఉండాలి. ఫ్రంట్ లైన్ అని ఒక మ్యాగజైన్ వచ్చేది. ఫ్రంట్ లైన్లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఫోటో చూసుకొని మురిసిపోయే వాళ్ళం. పక్కనే కర్ణాటకలో ఉంటే మా నాయకుడు అని చెప్పేసి, మా హీరో అని చెప్పేసి. అది తెలియనితనం. మొదటిగా 34 ఏళ్ళ వయసులో రాజకీయాల్లోకి వచ్చినాం. అది ఎట్లో గిట్టుకుంటూ యాదో గాలి తీసుకొచ్చిందో ఎక్కడ పడేసింది మనల్ని. మొదటిగా కొద్దిగా బెరుగ్గా తెలియనితనంతో రాజకీయంగా కింద పడుతూ నిలబడే ప్రయత్నం చేస్తూ అడుగులేస్తూ వచ్చినాం. ఈ నిలబడే క్రమంలోనే ఒక జీవన పోరాటంగా మనం ఆలోచన చేస్తే నిలబెట్టిండేది మాత్రం తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు అనేది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనేది. కసిగా సంక్షోభాన్ని ఎదుర్కోవాలనే ఆలోచన ఉన్నటువంటి కార్యకర్తను ఎవరినైనా కానీ నిలబెట్టి అత్యున్నత స్థాయికి తీసుకోగలిగినటువంటి ఏకైక రాజకీయ పార్టీ భారతదేశ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ మాత్రమే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు ఒకసారి గమనించండి, బాలయోగి గారు అత్యున్నత చట్టసభ పార్లమెంట్లో స్పీకర్గా ఎదగలిగినారు. ఇది వాస్తవమా కాదా? షెడ్యూల్డ్ క్యాస్ట్కు చెందినటువంటి వ్యక్తిని, ఏమాత్రము రాజకీయ నేపథ్యం లేనటువంటి కుటుంబం, అంతే స్థాయిలో ఈ భారతదేశానికి రాష్ట్రపతిగా మన అబ్దుల్ కలాం ఆజాద్ గారిని ఎంపిక చేసింది ఎవరంటే, అప్పుడు ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యమైనటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అనేది నిర్వివాదాంశం. ఆయన ఒక మేధావి, రాజకీయాలకు సంబంధం లేనటువంటి వ్యక్తి. కానీ పేరు చెప్పంగానే ప్రపంచ పటంలో భారతదేశం పట్ల గౌరవం ఉండే విధంగానే ఎంపిక జరిగింది. అది తెలుగుదేశం పార్టీ ఆలోచన విధానం, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం అని చెప్పేసి మనమందరూ కూడా గర్వపడాలి. ఇకపోతే మీరు మన కదిరినే తీసుకుందాం. 1983 నుంచి కూడా ఎవరు మొదటిసారిగా ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీలో? ఆ రోజు ఆ పేరు ఎంతమందికి తెలుసు? మామూలుగా వెంకటేశ్వరరావు బస్సులో బట్టలు ఆలమేస్తా ఉంటే వ్యాపారం కోసం వచ్చి ఆ బట్టల్లో పెన్సిలు పెన్ను ఇస్తాడని ఆ యాలం పాటలో పాడుకునేటువంటి వ్యక్తి ఒక ఎమ్మెల్యే అయినాడు తెలుగుదేశం పార్టీలో. అక్కడి నుంచి మంత్రి అయినాడు. ఇది వేరే ఏ రాజకీయ పార్టీలో అయినా సాధ్యమా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. పార్టీ అనేది ఈ నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు నాయకత్వాన్ని, అది కూడా మధ్యతరగతి కుటుంబాలకి, రాజకీయ నేపథ్యం లేని కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులకు అవకాశం. ఆయన దగ్గర నుంచి మొదలు పెడితే మళ్ళీ సూర్యనారాయణ గారు, స్వర్గీయ సూర్యనారాయణ గారు, మళ్ళీ అబ్దుల్ రసూల్ సాబ్, వీళ్ళందరూ ఎవరైనా రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబాల? ఏమాత్రం కూడా రాజకీయ నేపథ్యం లేని కుటుంబాల నుంచే ఎదగలిగినారంటే అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి గొప్పతనం,
చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం, దూరదృష్టి అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పుడు మా దగ్గర డబ్బులుంది, మా దగ్గర కులం ఉంది, నేను చాలా కంఫర్టబుల్గా ఉన్నా అనేటువంటి వాళ్ళు రాజకీయాలు చేస్తారని నేనైతే నమ్మలేను. ఎవరికైతే కసి ఉందో, ఎవరికైతే ఎదగాలని తాపత్రయం ఉందో, ఎవరికైతే ఈ సమాజం పట్ల బాధ్యత ఉందో, ఎవరైతే ఈ సమాజంలో కష్ట నష్టాలు చూసినప్పుడు కోపం పెంచుకొని అరే దీన్ని ఎదుర్కోవాలని ఆలోచన ఉందో వాళ్ళే నాయకులుగా ఎదుగుతారు. అదే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. అటువంటి వాళ్ళ నాయకత్వాన్నే తెలుగుదేశం పార్టీ నిరంతరం పెంచి పోషించిందని చెప్పడము నిర్వివాదాంశం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇది తెలుగుదేశం పార్టీ మూలాలు. ఇవి ఈరోజు 44 సంవత్సరాలలో 3 తరాల రాజకీయ నాయకత్వాన్ని మనం చూస్తూ ఎదిగినాము, చూస్తూ గడిపినాము, చూస్తూ నిలబడుతున్నాము అనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మొదటిగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని నేను నటునిగానే చూసినా కానీ నాయకుడిగా చూడాల. కానీ నాయకుడిగా ఒక సామాన్య ప్రజల్లో నుంచి చూడగలిగినాడు. అద్భుతమైనటువంటి సంక్షేమాన్ని అమలు చేసినటువంటి నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. భారతదేశ రాజకీయాల్లో ఒక ప్రాంతీయ పార్టీ దేశ రాజకీయాల్ని సమూలంగా మార్చేసినటువంటి ఒక ఆలోచనకి స్ఫూర్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. మీరు ఒకసారి ఆలోచన చేస్తే వేలుగులిగిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీని వేళ్లతో పెకిలించినటువంటి ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికే దక్కుతుంది. అక్కడి నుంచి మొదలు పెడితే మళ్ళీ కేంద్రంలో కూడా ప్రభుత్వాల్ని నిర్మించి సొంతమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. నేను చిన్నపిల్లలప్పుడు చూసిన మరి బౌద్ధిన్ పై వయసు ఎంతో నాకు తెలియదు కానీ అప్పటికే ఎన్టీ రామారావు వేషకాలు వేసుకొని రోడ్లలో రాజకీయాలు చేసేవాడు. అప్పటికే రోడ్లలో రాజకీయాలు చేసేవాడు. ఇప్పటికి కూడా తిమ్మమ్మ మరి మా దగ్గర రాజకీయాలు అట్లే ఉన్నాడు. అప్పుడు ఎన్టీ రామారావు వేషకం వేసుకొని రోడ్లలో తిరిగినాడంటే ఎన్టీ రామారావు గారికి ఉన్న చరిష్మా ఏందో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఒక యువకుడు, రాజకీయ నేపథ్యం లేనటువంటి వ్యక్తి రోడ్డు నేను ఎన్టీ రామారావు వేషకం వేసుకొని తిరిగితే నన్ను ప్రజలు చూస్తారు, ప్రజలు నా పట్ల ఆకర్షితులు అవుతారు, ప్రజల పట్ల నుంచి స్పందన ఉంటుందనే ఆలోచన వచ్చిందంటేనే అది ఎన్టీ రామారావు గారి చరిష్మా అని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి రెండో తరానికి వస్తే గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు తెలుగు జాతి ఉన్నంత వరకు గుర్తుపెట్టుకోగలిగినటువంటి పార్టీ కానీ నాయకత్వం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారితో మొదలైతే, తెలుగుదేశం పార్టీతో మొదలైతే ఈ రోజున తెలుగు జాతి యావత్తు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది, ఆర్థికంగా స్థిరత్వం సంపాదించిందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. తెలుగుదేశం పార్టీ ఒక పార్టీగా ఆవిర్భావం చెందిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక యూనివర్సిటీగా, ఒక రాజకీయ పార్టీ యూనివర్సిటీగా రూపాంతరం చెందినటువంటి పరిస్థితులే మన ఈ రోజు కూడా ఈ పార్టీని ప్రపంచ పటంలో పెద్ద ఎత్తున అతిపెద్ద ప్రాంతీయ పార్టీ, కార్యకర్తలు కలిగినటువంటి పార్టీగా నిలబెడతా ఉందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం, నారా చంద్రబాబు నాయుడు గారి గొప్పదనం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆయన దగ్గరగా చూసినటువంటి మేము నాయకులుగా ఈరోజు నిలబడుతున్నామంటే ఆయన ప్రభావం మా మీద 100కు 100% ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భం భిన్నంగా ఉంటుంది. ఒక సమస్య వచ్చినప్పుడల్లా ఆయన స్పందించే తీరు విభిన్నంగా ఉంటుంది. ఆయన అణచివేయాలని ప్రతిపక్ష పార్టీలు కుట్రలు చేసేసి అణగదొక్కే ప్రయత్నం చేసినప్పుడల్లా రెట్టింపు స్థాయిలో మళ్ళీ పైకి లేచి నిలబడేటువంటి తత్వం నారా చంద్రబాబు నాయుడులో అనువనువునా ఉన్నదని చెప్పేసి మేము నేర్చుకున్నటువంటి నాయకత్వ లక్ష్యం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర విభజన జరిగిండేది కూడా కేవలం నారా చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర విభజన జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని అణచివేయాలా, ఈ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చాలని కుట్రలో భాగంగానే అన్ని జాతీయ పార్టీలు కలిసి మరి రాష్ట్ర విభజనకు మూల కారణమైనటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారిలో నూతన దార్శనికతను, నూతన నాయకత్వ పటిమను చూపించేటువంటి అవకాశం కల్పించినాయనేది కూడా చరిత్ర నిజంగా చెప్పకనే చెప్తోందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. వాళ్ళు అణిచివేయాలనే ప్రయత్నం చేయకపోతే, రాష్ట్ర విభజన చేయాలనే ఆలోచనతో ముందుకు పోకపోతే మళ్ళీ నవ్యాంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నాడా లేదా ఆలోచన చేసుకోండి. అక్కడి నుంచి ఆలోచన చేస్తే
రాజధాని లేనటువంటి రాష్ట్రాన్ని 16,000 కోట్ల లోటు బడ్జెట్తో రాష్ట్ర ఆవిర్భావం జరిగేసి ఆఫీసు కూడా లేనటువంటి పరిపాలనని అందిస్తే మన కనీసం రాజధాని లేనటువంటి ప్రాంతాన్ని అందిస్తే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి దార్శనికతతోనే గతంలో మొదటిసారిగా అవకాశం ఇచ్చినప్పుడే 72% మేర పోలవరం పనులు పరిగెత్తించినటువంటి ఘనత, అంతేకాకుండా అమరావతి రాజధానిగా అంకురార్పణ చేసినటువంటి ఘనత, అంతేకాకుండా ఆంధ్రనీవా పూర్తి చేసి మన ప్రాంతంలో ఈ ప్రాంతంలో రాయలసీమ ప్రాంతంలో రైతాంగానికి నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత సాధించే వాళ్ళ ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాను. ఈ రోజున 2.0 అని మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నా, మీ 2.0 3.0 ఇక్కడ పనిచేయవు. ఎందుకంటే ఉండేది రాబోయేది నారా లోకేష్ గారు 3వ తరం నాయకుడిగా, ఇది వాస్తవం, మీరు తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి కూడా చెప్తున్నా. మేము గమనించినటువంటి నాయకత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారిది ఒక శైలి అయితే, నారా లోకేష్ గారిది రాబోయే తరం నాయకత్వం. మారుతున్నటువంటి పరిస్థితులు, ప్రపంచవ్యాప్తంగా మారుతున్నటువంటి ఆర్థిక పరిస్థితులు, ప్రపంచవ్యాప్తంగా మానవాళికి అవసరమైనటువంటి ఆలోచనలో వస్తున్నటువంటి మార్పులు, ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి ఆధునీకరణ పోకడలు, అధునాతనమైనటువంటి ఆలోచనలు, వస్తున్నటువంటి జెన్జీలో కొత్త తరంలో నవతరంలో వస్తున్నటువంటి పనిచేసే విధానంలో మార్పులన్నీ కలిసి నారా లోకేష్ గారు నాయకత్వంలో ప్రస్ఫుటంగా కనపడబోతున్నాయి, కనిపిస్తున్నాయని చెప్పడం నిర్వివాదాంశం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కొద్దిగా 80ల్లో ఉన్నటువంటి నాయకత్వానికి లేదు, నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నాయకత్వాన్ని చూసి నేర్చుకొని తర్ఫీదు పొందినటువంటి మారాంటి నాయకులకు ఇప్పుడు నారా లోకేష్ గారి నాయకత్వంలో పనిచేసే విధానంలో ఆ స్పీడ్ అందుకోలేక కొద్దిగా కన్ఫ్యూజన్ ఉండొచ్చు. కానీ వాస్తవానికి దగ్గరగా ఆలోచన చేసేటువంటి తత్వం నారా లోకేష్ గారిది. క్షేత్రస్థాయిలో వాస్తవాలకు దగ్గరగా పనులు చేయాలనే తత్వం నారా లోకేష్ గారిది. ఎవరైనా ఒక సమస్య చెప్తే ఆ సమస్య నిజమైనది, నికార్సైనదైతే వెంటనే పరిష్కారం చేసే తత్వం నారా లోకేష్ గారిది, నవతరమ నాయకుడైనటువంటి నారా లోకేష్ గారిది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. సాంకేతికతను వినియోగించుకోవడంలో అందరికంటే ఆర్సిలార్ మిట్టల్, నిపాన్ స్టీల్స్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ని అనకాపల్లికి తీసుకొచ్చినటువంటి ఘనత ఆయనకే దక్కుతుంది. గూగుల్ డేటా సెంటర్ని తీసుకొచ్చినటువంటి ఘనత ఆయనకే దక్కుతుంది. మొన్నటికి మొన్న మన జిల్లాలో ఆర్డిటి సంస్థ, దీనికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, వర్గం లేదు, పార్టీ లేదు. ఈ అనంతపురం జిల్లాలో ఏ పేదవాడి గుండె మీద చేయబెట్టినా ఆర్డిటి గురించి అపారమైనటువంటి ప్రేమ, గౌరవం, అభిమానం అనేది ప్రస్ఫుటంగా కనపడతాయి. ప్రత్యేకించి బలహీన వర్గాల్లో, పేదవాళ్ళలో, ఎస్సీ ఎస్టీ కులాల్లో ఆ ప్రేమైనది అపారమైనటువంటి స్థాయిలో ఉందనేది వాస్తవం. అందరికీ కష్టం వచ్చినప్పుడల్లా స్పందించేది ఆర్డిటి అయితే, ఆర్డిటికి కష్టం వచ్చినప్పుడు స్పందించిండేది నారా లోకేష్ గారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున ఆర్డిటి సంస్థలో మళ్ళీ అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. లేదంటే వాళ్ళ ఆలోచన కానీ వాళ్ళ సంతోషం కానీ ఆకాశం ఎత్తుకు ఉరకలేస్తోంది. పేదవాళ్ళ గుండెల్లో మళ్ళీ అమ్మయ్య అని చెప్పేసి ఊపిరి బిక్కొని మళ్ళీ సంతోషపడేటువంటి పరిస్థితులు కల్పించినారంటే అది నారా లోకేష్ గారి సొంతం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంతటి అద్భుతమైనటువంటి నాయకత్వం ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఎక్కడైనా ఉన్నాయా ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాడా. అందుకే మనం అందరం కూడా అదృష్టవంతులం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అటుపక్కన చూస్తే మనం పోటీ పడేది ఎవరితో? రాక్షసులతో. ఒకసారి ఆలోచన చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాలు. ఎంతటి రాక్షసుడు అంటే పక్కనే ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజైనా కదిరి నరసింహస్వామి గుడికి వచ్చినాడా? గట్టిగా చెప్పండి, ఆ రోజున వచ్చినాడా? కానీ కదిరి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం రోజున ఒక యాక్సిడెంట్ జరిగి, అది మామూలుగా ప్రతిసారి జరిగేది, ఎవరికొవరికి కాళ్ళకి దెబ్బలు తగిలితే ప్రెస్ మీట్ పెట్టి మరి ఎంత రాక్షసానందంతో కళ్ళల్లో ఫ్రెష్గా కదిరి అంటాడు. అంటే అక్కడ కనపడతాడు, వాళ్ళ బాధ కనపడలా, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ఆలోచన కనపడలా, వాళ్ళని కాపాడుకునేటువంటి మాలాంటి వ్యక్తుల ఆలోచన విధానం కనపడలా, లేదంటే ఆ రథోత్సవంలో పాల్గొన్నటువంటి భక్తుల ఆనందం కనపడలా. కేవలము ఆయనకు ఆ రక్త మాంసాల మీద రాజకీయాలు చేయాలనే ఆలోచన తప్ప ఈ ప్రాంతానికి మంచి చేయాలనే ఆలోచన ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాను. ఈ వైపును చూస్తే ఎక్కడో సౌదీలోనో కువైట్లోనో చనిపోయినటువంటి 2-3 వ్యక్తులకు
మన ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా మన ఆఫీసు నుంచి, తెలుగుదేశం పార్టీ ఆఫీసు నుంచి నారా లోకేష్ గారికి తెలియజేస్తే క్షణాల మీద ఆ కుటుంబాలకు మంచి చేసినటువంటి కార్యక్రమాలు నారా లోకేష్ గారి నాయకత్వంలో జరిగినాయి. మీరు వ్యత్యాసం అనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఒక నాయకుడికి ఆలోచన విధానంలో మంచి చేయాలన్న ఆలోచన ఉంటే ఎంత మంచి జరుగుతుందో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఈ రోజున నిన్నటి రోజున అమరావతి మీద అసెంబ్లీ జరిగింది, ప్రత్యేకమైనటువంటి అసెంబ్లీ సమావేశం జరిగింది. దీనికి కారణం ఏందో ఒకసారి ఆలోచన చేసుకోండి. గడిచిన 5 సంవత్సరాల్లో మనం పోరాడిండే పోరాటాలు, పర్వీన్ బాన్ అక్క కావచ్చు, అబ్బా ప్రేమలత కావచ్చు, రత్నమ్మక్క కావచ్చు, వీళ్ళందరూ దెబ్బలు తిన్నారు. పోలీసు వాళ్ళు చాలామంది కార్యకర్తలు దెబ్బలు తిన్నారు. వాళ్ళందరూ దెబ్బలు తిన్న ఫలితమే ఈరోజు కూడా చెప్తున్నాయి. నా 21 సంవత్సరాల రాజకీయ జీవితంలో అధికారం వచ్చిన తర్వాత కంటే ప్రతిపక్షంలో మేము చేసినటువంటి పోరాటాలే ఈరోజు కూడా మాకు స్ఫూర్తినిస్తాయి, సంతోషాన్ని ఇస్తాయి, మళ్ళీ పనిచేయాలనే ఒక ఆలోచనని ఇస్తాయి. ఆ రోజున మేము పోరాటం చేసేటప్పుడు మా గురించి అవగాహన చేసేవాళ్ళు ఉన్నారు. దేనికోసం పోరాడుతున్నాడు, వీని అవసరమే. చంద్రబాబు నాయుడు ఎవరు దొరకలేదా, ఈడే దొరికినాడా అని మాట్లాడినారు. చంద్రబాబు మళ్ళీ ఈడేమవుతాడని మాట్లాడినారు. వాటన్నిటినీ ఛేదిస్తూ ఈ రోజున ఇక్కడ నిలబడి మళ్ళీ సమాధానం చెప్పే పరిస్థితుల్లో రాజకీయం చేస్తున్నామంటే అది ఆ రోజున మీరందరూ పోరాడినటువంటి పోరాట స్ఫూర్తే, ఆ రోజున మనమందరం కలిసి ఎదిరించినటువంటి తీరుతెన్నులే మనల్ని ఈ స్థాయిలో నిలబెట్టినాయనేది వాస్తవం అని చెప్పేసి కూడా అందరూ మళ్ళీ ఒక్కసారి పునరాలోచన చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అటువంటి పోరాట స్ఫూర్తి అనేది నిరంతరము మన రాజకీయాల్లో ఉన్నటువంటి మనకు అవసరం. ఆ స్ఫూర్తి అనేది నిరంతరం మన జెండా ఉంటేనే మనం రాజకీయాల్లో కొనసాగలుగుతాం. రిలాక్స్ అయిపోయేసి అధికారం వచ్చింది, డబ్బు సంపాదించాలంటే ప్రజలు ఎప్పుడు కూడా చాలా తెలివైనటువంటి వాళ్ళు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు 50% ఓట్లతో మళ్ళీ అధికారాన్ని ఇచ్చినారు, అప్పట్లో మళ్ళీ 11 సీట్లు ఇచ్చేసి ఆయనకు బుద్ధి చెప్పినటువంటి వాస్తవ పరిస్థితుల నుంచి మనం ఎప్పుడు కూడా గుణపాఠాలు నేర్చుకుంటూనే ఉండాలని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ 44 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం తర్వాత కూడా మనం ఈరోజు 45వ ఆవిర్భావ దినోత్సవం జరుగుతున్నటువంటి సందర్భంగా ఒకటే అందరూ నేర్చుకోవాలి. ప్రజలు శాశ్వతం, రాష్ట్రం శాశ్వతం, ఈ ప్రాంతం శాశ్వతం. మనమనే వాళ్ళము పనిముట్లుగానే పనిచేయాలా, జీవితంలో ఎదురొడ్డి నిలబడల్లా, ప్రజల కోసం పనిచేయాలా. ఆ రాజకీయాల్లో ఉన్నంతకాలం ప్రజాసేవే పరమావధిగా మనం ముందుకు పోవాలనే ఆలోచన ఉంటేనే వృత్తి అనేది తృప్తిస్తుంది. ఆ రకంగా కాకుండా నేనేదో గొప్ప మళ్ళా డబ్బు పోగేసుకుందాం, డబ్బు కోసమే రాజకీయాలు చేద్దాం, నాకేం పనులు జరగలే, మన కోసం పనుల కోసం రాజకీయాలు లేవు. మీరు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలా. మీ గౌరవం అనేది ఎక్కడ ఉంటుందంటే మీ ప్రాంతంలో మీ ఏదైనా ఎవరికైనా సమాజం పరంగా లేదంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా ప్రభుత్వ పరంగా సమస్య వస్తే దాన్ని పరిష్కరిస్తే మీరు ఉత్తములు అవుతారు, పురుషోత్తములు అవుతారు. మీరు దాంట్లో డబ్బులు సంపాదించుకుందాం వాడితే అపోహలు, అవాకులు చవాకులు, అనాలోచితమైనటువంటి చర్యలు, లేదంటే భ్రమల్లో ఊహల్లో బతికేవాడు ఎప్పుడు కూడా నిలబడలేడు. అది రాజకీయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, మామూలు జీవితం కావచ్చు. ఎక్కడున్నాము, ఏం చేస్తున్నావు, వాస్తవ పరిస్థితి లేదని అవగాహన లేనటువంటి వ్యక్తి మనిషిగా బతకడానికి కూడా పనికిరాడనేది వాస్తవం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు వాళ్ళ నాయకులకి, ఇంకొక 2 సంవత్సరాలు అయిపోయినాయి, 3 బడ్జెట్లు అయిపోయినాయి, ఇంకొక సంవత్సరం పోతే 4వ బడ్జెట్ అవుతుంది, ఇంకొక బడ్జెటే మిగిలి ఉంటుంది. 2026 అయిపోతానే 2027, 28లో మళ్ళీ నేను పాదయాత్ర చేస్తాను, చంద్రబాబు నాయుడికి సినిమా చూపిస్తాను అని చెప్పేసి. ఏం సినిమా చూపిస్తావు జగన్మోహన్ రెడ్డి? నీ సినిమా అంతా చూసేసినారు. అంతకుముందు నువ్వు పాదయాత్ర చేసినప్పుడు నీ సినిమా చూడలా, గ్లిమ్స్ ఇచ్చిన్నావు, ట్రైలర్ ఇచ్చిన్నావు. అబ్బా ఏదో ఇది పెద్ద KGF అనుకుంటే తీరా చూస్తే కేరళ సినిమా. ఇది పాతకాలంలో కేరళ సినిమా. ఇంక దాన్ని బూతులు మాట్లాడేది బాగుండదు పర్వదినాన. ఈయన సినిమా అది. ఈయన మళ్ళీ సినిమా చూపిస్తా అంటున్నాడు. ఈయన కదిరికోసే సినిమా చూపిస్తాం. పుట్టకోసి ఆయన పక్కలో ఉండి మీ నాయన ముఖ్యమంత్రిగా ఉంటే ముఖ్యమంత్రిగా కదిరికి రావు, నువ్వు ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రిగా కడిగి రావు. పాదయాత్ర పేరు మీద ఆ రోజున ఓట్లు అడుక్కునే కదిరికి వచ్చినావు. మళ్ళీ ముఖ్యమంత్రి పదవి అయిపోయేసి మళ్ళీ ఎన్నికల్లో ఓట్లు అడుక్కునే కదిరికి వచ్చినావు. కానీ ముఖ్యమంత్రిగా మా ఊరికి ఎప్పుడైనా వచ్చినావా, ఏదైనా చేసినావా? ఒకసారి సమాధానం చెప్పంటాను.
మీరు ఈడ చేతులు ఊపేది కాదు, బజార్లో ఊపండి. ఇదే బజార్లో మాట్లాడాలా మీరు, ఇది లోపిస్తుంది మనలో. మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. పక్కనే ఉన్నాడు మా ఊర్లో, ఇదొక విచిత్రం. అబ్బబ్బబ్బబ్బబ్బ పార్టీలు ఇవి जाके जगन से मिल गए पापा खाई खाए भाई जगन के ने क्या जगन के ने कई खाई जी कई खाए जी जगन के ने मिला तो क्या तो बच्चे पैदा होते हैं क्या మాట్లాడాలా? జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ ఆయన కానీ మన కదిరికి చేసింది ఏంది? వడ్డీ వ్యాపారం చేసుకున్నారు. వాస్తవమా కాదా? వాళ్ళ తాత దగ్గర నుంచి గల్లులు పట్టుకొని కొడవలు పట్టుకొని కదిరిలో బెదిరించినారు, పంచాయతీలు చేసినారు. వాస్తవమా కాదా? యా రోజన్నా మన కోసం, మన మంచి కోసం మన ఊర్లో ఒక కాలువ తవ్వినారా వీళ్ళు? మన నరసింహస్వామి గుడికి ఆ రోజున ఒక చీర కానీ సారే కానీ లేదు ఒక జాకెట్ పీస్ పెట్టినారా వీళ్ళు? యా రోజున్నా ఇక్కడ ఉన్నటువంటి చర్చిలకు ఒక నయా పైసా డబ్బులు ఇచ్చినారా వీళ్ళు? మా నవాబులు ఎగరేసుకొని పడతా ఉంటారు జగన్ భాయ్ అని చెప్పేసి. యా రోజున్నా మీ మసీదులకు కానీ ముతువల్లికి కానీ 3 రూపాయలు డబ్బులు ఇచ్చినాడా? చంద్రబాబు నాయుడు ఇచ్చిండే ఇమాం మౌజన్ పేషెంట్లకు ఇచ్చే జీతాలు కూడా బకాయిలు పెడితే మళ్ళీ చంద్రబాబు నాయుడు తీర్చినాడనేది వాస్తవం. ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం, అది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం, అది జగన్మోహన్ రెడ్డి గారి దౌర్భాగ్యతనం, దగులుబాజీతనం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మనం ఈ రోజున పునరాలోచన చేసుకోవాల్సింది, పునరంకితం కావాల్సిండేది కూడా ఈ ఆలోచన విధానంలో స్పష్టత రావడమే. ఎక్కడ మనం ఉన్నాం, ఏం చేస్తున్నాం, మన పార్టీ ఏం చేసింది, మన నాయకత్వం ఏం చేసింది, మనం ఏమి ఊరికి చేసినాం,